కానీ మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఒక సందర్భంలో మాత్రం మీరు ఓపెన్ అయిపోయారు. ఇంకా తట్టుకోలేని సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ అయింది మీకు కదా. అది ఎక్స్ట్రీమ్ కదా. అది ఎక్స్ట్రీమ్ ఎందుకంటే అప్పుడు నేను ఒక క్షణం అనుకున్నాను, ఇంత చేస్తున్నానే నా కోసం కాదు నేను ఫైట్ చేస్తుంది, మీకోసం కదరా నేను కష్టపడుతున్నా. నన్ను ట్రోల్ చేసే వాళ్ళని మీకోసం కూడా, మీ కుటుంబాల కోసం కూడా, మీ బిడ్డల కోసం కూడా కదా నేను ఫైట్ చేస్తున్నాను. ఇంత దారుణంగా ట్రోల్ చేయాలా అని బాధపడ్డా. అది నాకు బర్స్ట్ అవడానికి రీజన్ ఏంటంటే, నా పైన చాలా కథనాలు వచ్చాయి, అంతకు ముందు వచ్చాయి, దాని తర్వాత వచ్చాయి. నన్ను ఏవీ బాధ పెట్టలేదు. బాధ పెట్టిన ఒక సందర్భం ఏంటంటే, మా మదర్ని ట్రోల్ చేశారండి. దానికి ఆ లైవ్కి వెళ్ళే ముందు మా మదర్తో కాన్వర్జేషన్ జరిగింది. మా అమ్మ ఏడ్చారు ఆ లైవ్కి వెళ్ళే ముందు. అది నాకు అట్లే క్యారీ ఫార్వర్డ్ అయింది. ఇప్పుడు బేసిక్గా మనం పిల్లల దగ్గరికి, మదర్ దగ్గరకు వచ్చేసరికి ఎవరైనా సెంటిమెంటల్గా ఫీల్ అయిపోతాం, ఏడుపు వచ్చేస్తుంది. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. భయపడి ఏడ్చింది కాదు, భయపడి ఆగిపోవాలని ఏడ్చింది కాదు, బాధ. అమ్మని అన్నారే, నా వల్ల నేను తీసుకున్న ఒక నిర్ణయం నా కుటుంబాన్ని ఇంత బాధిస్తున్నా, నా కన్న తల్లిని ఇంత బాధ పెడుతుందా అని భరించలేక గుండెల నుంచి వచ్చిన బాధ అది. మీ పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి, కానీ మరి ఇక్కడ మీ బ్రదర్ లేరు, మీరిద్దరు అక్కడ ఉన్నారు. మరి అమ్మా నాన్నకి ఇక్కడ ఎవరున్నారు తోడుగా? వాళ్ళే అండి. బికాస్ దే ఆర్ వెరీ హ్యాపీ అండి. మా మదర్ అండ్ ఫాదర్ చుట్టుపక్కల సపోర్ట్ గానే ఉండేదా? అది వాళ్ళు కూడా దూరంగా ఉండేవాళ్ళ? యాక్చువల్ మాది చాలా స్మాల్ ఫ్యామిలీ అండి. మాకు ఏ సమస్యలు లేవు, మాకు ఒక అప్పు లేదు, మేము ఏ తప్పులు చేయలేదు. మాకున్నదంతా మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మేమిద్దరం, మా బ్రదర్ అండ్ నేను చదువుకొని బాగా ఎర్న్ చేస్తున్నాము. పేరెంట్స్ ని ఏ లోటు లేకుండా, వాళ్ళు ఏది అడిగితే అది కాదనకుండా చూసుకున్నాం. సో ఫిజికల్ గా, మెంటల్ గా వాళ్ళకి ఏ స్ట్రెస్ లేదు. ఒక్క ఉన్న స్ట్రెస్ అలా ఈ వీళ్ళ టార్చర్. మా మదర్ కి ఎట్లా ఉంటదంటే, నేను ఒక్క రింగ్ ఫోన్ ఎత్తకపోతే భయం, ఏం చేశారో అని. నాకు మా మదర్ ఒక పొరపాటున ఎక్కడికన్నా షవర్కి వెళ్ళినా, లేదంటే పడుకొని ఫోన్ ఎత్తకపోయినా నాకు చాలా భయం అండి. ఎందుకు ఎత్తలేదు ఫోన్, ఏమైంది అని నాకు భయం వచ్చేది. ఆ భయాలు కూడా అనుభవించాను నేను. ఓకే, వాళ్ళు ఏం చేయలేదా ఫిజికల్ గా అటాక్ చేయటం కానీ, లేకపోతే అట్లాంటి ఏమైనా జరిగాయి? మా మదర్ పైన చేస్తారేమో అని భయం వేసి, మా డాడీ హాస్పిటల్లో ఉన్నా కూడా చాలా కష్టపడి మా మదర్ కి వీసా వేసుకొని యూకే తీసుకెళ్లాల్సిన పరిస్థితి అండి. ఓకే, నాతోనే పెట్టుకున్నాను మా మమ్మీని కాపాడుకోవడానికి అండి. ఇప్పుడు ఎక్కడే ఉంచితే ఏమవుతుంది? ఎన్ని సంవత్సరాలు మాత్రం మీతో పాటు ఉండి? అంటే యూకేలో 4 to 5 months ఉంటారు, మళ్ళీ బ్యాక్ టు ఇండియా అలా వస్తూ వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు మొన్న మా డాడీకి బాగాలేదు, మా మమ్మీ సపోర్ట్ చాలా అవసరం ఉండింది. బట్ స్టిల్ ఎలక్షన్స్ టైం, సో మా మమ్మీని ప్రొటెక్ట్ చేయాలి నేను. నో వే నేను అసలు మా ఫాదర్ దగ్గర నుంచి మా మదర్ ని అట్ ఎనీ కాస్ట్ నా దగ్గర తెచ్చుకోవాల్సిన పరిస్థితి. యా, సో చాలా జరిగాయండి. ఇది చెప్పుకుంటే చాలా వస్తాయి స్టోరీస్. యా, అసలు ఇంతకీ ఇప్పుడు వాళ్ళు చేసిన ట్రోల్ లో స్వాతి రెడ్డి కాదు, ఓకే, స్వాతి చౌదరి, అసలు అవి కూడా ఇప్పటికీ కన్ఫ్యూజ్ చేస్తున్న పోస్టులు అవి. షేమ్ అండి. నేను ఒకటి చెప్తాను, వెరీ కన్ఫ్యూజ్. అంటే ఇప్పుడు వాట్స్ దేర్ ప్రాబ్లం? ఇప్పుడు సరే, నేను స్వాతి చౌదరిని అనుకుందాం, నేను క్వశ్చన్ చేస్తున్నా, ఆన్సర్ టు మై క్వశ్చన్, అంతే కదా? గుడ్ పాయింట్. ఎవరైతే ఏంటి, నేను అన్నోన్ పర్సన్ అండి, నాకు పేరే లేదు, నేను క్వశ్చన్ అడుగుతున్నా, ఆన్సర్ మీ. నాకు క్యాస్ట్ లేదు, నేను ఓవరాల్ ఐఎమ్ ఇండియన్ అండి. నేను ఒక ఇండియన్ని, ఒక భారతదేశ మహిళని. నాకు స్వాతంత్రం, రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రశ్నించడం. నా రాష్ట్రంలో సరిగ్గా జరగట్లేదు, ఉన్న ప్రభుత్వం అన్ని అన్యాయాలు జరుగుతుంది, నాకు కనిపించిన అన్యాయాలు ఇవి నేను ప్రశ్నిస్తున్నా. ఓకే, నేను తప్పు చేసా, తప్పు మాట్లాడా, వచ్చి కూర్చో, తప్పు చెప్పావు, ఇది నేను చేస్తున్నాను నిజమని ప్రూవ్ చేయి. దట్ ఈస్ వాట్ నీడెడ్. నా క్యాస్ట్ మీకేంటయ్యా పని, ఏంటి పని అసలు ఏంటి? ఇప్పుడు నేనేంటండి, రజనీకాంత్ గారు బాబు గారిని పొగిడితే రజనీకాంత్ గారికి అమ్మోడైపోతారు. ఇంకెవరన్నా ఇప్పుడు బిల్ గేట్స్ వచ్చారనుకోండి, బాబు గారిని పొగిడితే వాళ్ళకి అమ్మోళ్ళు అయిపోతారు. ఎవరు వచ్చి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఒక మాట మాట్లాడితే వాళ్ళకి అమ్మోళ్ళు అయిపోతారు. ఒక స్వాతి రెడ్డికి అమ్మ అవడంలో వింతేముందండి వాళ్ళకి. సో ఈ రిజల్ట్ చూసాక ఏమనిపించింది మీకు? మీ కష్టం అంటే రిజల్ట్ లో కూడా
భారీ రిజల్ట్, మామూలు కాదు. మామూలు కాదండి. అసలు ఇది మాత్రం నేను కాన్ఫిడెన్స్ ఉండింది, 125 పక్క. దాని తర్వాత ఏమొచ్చిన బోనస్ అన్నట్టు, దట్ వాస్ మై క్యాలిక్యులేషన్. నేను అనలైజ్ చేసినప్పుడు ఈ సర్వేల రిపోర్ట్ల ప్రకారం నా ఓన్ క్యాలిక్యులేషన్. చాలా మంది కూడా దగ్గరగా ఉండే, కొన్ని సీట్స్ వేరే నేను అనుకున్నవి అలా మిస్ అయ్యాయి. బట్ ఓవరాల్ గా చూస్తే అలయన్స్ కి 125 అనేది నా లెక్క. బట్ రిజల్ట్స్ డే రోజు గూస్ బంప్స్ అండి. అసలు నేనైతే ఫుల్ థమ్స్ అప్ పెట్టుకొని పాప్కార్న్ తింటూ ఫుల్ ఎంజాయ్, కాలు మీద కాలేసుకొని చిల్ అవుతూ ఎంజాయ్ చేశానండి, ఫోన్ కాల్స్ మాట్లాడుతూ. అమేజింగ్ నెంబర్ అండి. పీపుల్ కి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంత అవేర్నెస్ రావడానికి మేము మా ప్రాణాలను సైతం, మా కుటుంబాలను సైతం అడ్డు పెట్టి ట్రై చేసాం ఈ మార్పు కోసం. ఎందుకంటే ఓటింగ్ శాతం అసలు ఎంత అమాంతంగా పెరిగిందండి ఈసారి. ఎక్కడెక్కడి నుంచో అసలు సాఫ్ట్వేర్ ఉద్యోగులు రారు, ఓట్లేరండి. పాపం ముందే వాళ్ళు ట్రైన్ టికెట్స్, బస్సులు బుక్ చేసుకొని ఎండలో వచ్చి అర్ధరాత్రి వరకు క్యూలో నిలబడుకొని చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, ముసలి వాళ్ళు, అప్పుడే ఓటు హక్కు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవడం. ఇప్పుడున్న ప్రభుత్వం అరాచక ప్రభుత్వం అని ఒక మార్పును తీసుకురాగలగడంలో మా పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ కలిసి మూకుమ్మడిగా పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించిందండి. అమేజింగ్ రిజల్ట్. అసలు మళ్ళీ చరిత్రలో ఇలాంటి రిజల్ట్ చూస్తానని నేను అనుకోవట్లేదు.